నమస్తే అందరికీ. వీడియో చూసే వాళ్ళైతే ఛానల్కి అయితే లైక్ చేయండి. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది. న్యూజిలాండ్ చిన్న దేశం అయినప్పటికీ, వాళ్ళ జనాభా తక్కువైనప్పటికీ వాళ్ళు రగ్బీలో మరియు క్రికెట్లో అయితే మంచి స్కిల్స్ ఉన్న ప్లేయర్స్. ఎప్పుడైనా సరే న్యూజిలాండ్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఆ టీం నుంచి. ఓకే, మనకి విషయంలోకి వెళ్తే మన ఇండియా ఏం తక్కువ కాదు, మనం వచ్చేసి మెయిన్ క్రికెట్ మనకందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఆ జట్టు గురించి కొంచెం చెప్పాలని చెప్తున్నా. అయితే రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది. ఫైనల్ మ్యాచ్లో మన ఇండియా నాకు తెలిసినంత ప్రకారం, ఎందుకంటే నరేంద్ర మోడీ స్టేడియం కాబట్టి ఆ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ మన ఇండియా కనుక చేస్తే దాదాపు 220 రన్స్ అయితే ప్లస్ చేయాలి. ఇంకా వీలైతే ఇంకెక్కువ చేస్తే బోనసే. లేకుంటే ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్ కనుక ఆడితే ఆ టీంని అయితే 180 లోపు అయితే ఆల్అౌట్ చేయాలి. ముఖ్యంగా జట్టు ఓపెనర్ ఫిన్ అలెన్, అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే టీమిండియాకి అయితే అంత మంచిది. క్రితం మ్యాచ్లో అయితే మనం చూసినాం మన టీం బౌలింగ్ ఎట్లుందంటే, లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడి మన టీమిండియా 250 రన్స్ చేసింది. అయినప్పటికీ ఇంగ్లాండ్ టీం అయితే వికెట్లు కోల్పోతున్నా ఆ టీంలో ఉన్నటువంటి ప్లేయర్ జాకబ్ బెతెల్ అయితే వీరోచిత ఇన్నింగ్స్ ఆడిండు. అసలు ఆ మ్యాచ్ అయితే చూస్తున్నంతసేపు టెన్షన్. లాస్ట్కి వచ్చేసరికి బూమ్రా అయితే మ్యాచ్ అయితే మలుపు తిప్పిండు. బూమ్రానే కాదు, అక్షర్ పటేల్ కూడా. జాకబ్ బెతెల్ మరియు విల్ జాక్స్ పార్ట్నర్షిప్ అయితే అక్షర్ పటేల్ క్యాచ్ పట్టి అయితే బ్రేక్ చేసిండు. ఆడ మ్యాచ్ టర్నింగ్ అయింది. తర్వాత మెయిన్ లాస్ట్ చివర్లో అయితే బూమ్రా అయితే లాస్ట్ 2 ఓవర్లు అయితే మంచిగా చేసిండు. ఒక్క ఓవర్లో 8 రన్స్, లాస్ట్ ఓవర్ అయితే 6 రన్స్. అందువల్ల మ్యాచ్ అయితే మన చేతిలోకి అయితే వచ్చింది. కాబట్టి టెన్షన్గా లేకుండా గెలవాలి అంటే, ఒకవేళ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితేనేమో 180 లోపు అయితే ఆల్అౌట్ చేయాలి. ఒకవేళ మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 220 రన్స్ ప్లస్ కొట్టాలి. ఇంకా నరేంద్ర మోడీ స్టేడియం జ్యూ ఫ్యాక్టర్ కాబట్టి ఏ టీం మంచిగా ఆడితే ఆ టీం గెలుస్తుంది. కాకపోతే మన ఇండియన్స్ కాబట్టి ఖచ్చితంగా 100% నేనైతే బలంగా నమ్ముతున్నా టీమిండియా అయితే ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుంది. మ్యాచ్ అన్నప్పుడు వాస్తవం కాడికి 1 సైడ్ ఉండకపోవచ్చు, 2 సైడ్ ఉండాలి. అది మనకు కూడా కావాల్సింది. అది లాస్ట్ మనం టైటిల్ అయితే గెలిచినాం కదా T20 వరల్డ్ కప్ 2024లో అయితే సెమీస్లో అయితే ఫైనల్లో అయితే ఆల్మోస్ట్ మనం ఓడిపోయినాం అనుకున్నాం. ఈక్వేషన్ ఎట్లా వచ్చిందంటే 24 బాల్స్ 24 రన్స్ కొట్టాలి. ఆ టైంలో హార్దిక్ పాండ్యా అయితే బ్రేక్ 2 ఇచ్చిండు. దాని తర్వాత బూమ్రా కరెక్ట్ యార్కర్లు, స్లో యార్కర్లు వేసి అయితే మొత్తానికైతే ప్రెజర్ తీసుకొచ్చి లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కొట్టే టైంలో అయితే హార్దిక్ పాండ్యా అయితే లో ఫుల్ టాస్ చేస్తే లాంగ్ ఆన్లో డేవిడ్ మిల్లర్ అయితే 6 కాడ క్యాచ్ ఇస్తాడు. ఆ క్యాచ్ కూడా ఓవర్ పెట్టారు సూర్యకుమార్ యాదవ్ పట్టిండు. దాదాపు ఎంత 2011 తర్వాత మనకు వరల్డ్ కప్ అయితే వచ్చింది 2024లో. సేమ్ అట్లనే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఎట్లా మన వరల్డ్ కప్ అయితే గెలిచినామో ఈ సంవత్సరం కూడా మనం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే మన బౌలింగ్లో కూడా కొన్ని లూక్ హోల్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అయితే బౌలింగ్లో అయితే కాస్త ఎక్స్పెన్సివ్ అయితే రన్స్ ఇస్తున్నాడు. ఆయన ప్లేస్లో మరి కుల్దీప్ యాదవ్ ఆడిపిస్తారేమో అని అనుకుంటున్నా, మనకు తెలియదు లాస్ట్ ప్లేయింగ్ స్క్వాడ్ ఎట్లుంటుంది అనేది. ఇక అభిషేక్ శర్మ మీద అయితే అందరికి హోప్స్ ఉన్నాయి. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో అయినా సరే కానీ బలంగా ఆడతాడని అనుకుంటున్నాం. ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయితే ఏమని అనుకోవచ్చు, కానీ వాస్తవం కాడికి అభిషేక్ శర్మ అయితే ఈ టోర్నీ మొత్తంలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేసిండు. సరే, ఇన్ని మ్యాచ్లు ఒక ఎత్తు, ఈ ఫైనల్ మ్యాచ్ ఒక ఎత్తు. ఐ హోప్ అయితే అభిషేక్ శర్మ అయితే ఆడతాడని అనుకుంటున్నా. ఇక మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే అసలు అనుకోని పరిస్థితులు అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే ప్లేయింగ్ లెవెల్కి వచ్చిండు. నాకౌట్ మ్యాచ్లో అయితే ఇరగదీసినాకో ఫైనల్ మ్యాచ్లో కూడా అట్లే ఆడాలనుకుంటున్నా. మన బ్యాటింగ్ అయితే ఫామ్లో ఉంది. బౌలింగ్ కూడా మంచిగా ఉంది. హార్దిక్ పాండ్యా కూడా మంచి స్లో బాల్స్ వేస్తున్నాడు, వేసి మంచిగా కట్టుదిట్టమైన బంతులు వేసి అయితే అవతల టీం మీద ప్రెజర్ తీసుకొస్తున్నాడు. కాకపోతే మన టీం యొక్క గొప్పదనం ఏంటంటే, మన టీం ఒక్కొక్క ప్లేయర్ అసలు ప్రపంచంలో నాకు తెలిసిన ప్రకారం చెప్తాను నేను. జింబాబ్వే టీంలో బెన్నెట్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఓపెనర్, తర్వాత సౌత్ ఆఫ్రికా టీంలో ఆడన్ మార్క్రమ్, న్యూజిలాండ్ టీంలో ఫిన్ అలెన్. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్లేయరు, అట్లా కోహినూర్ ఎట్లనో వీళ్ళందరితో కలిపితే మన ఇండియా ప్లేయరు బూమ్రా అయితే ఒక ఎత్తు. టీంకి వికెట్ కావాలనుకున్నప్పుడు అందరూ చూసేది బూమ్రా వైపే. నిజంగా అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా అయితే
సోషల్ మీడియా అయితే పెద్ద ట్రెండ్ అవుతుంది కదా. ఏమని ఇంగ్లాండ్ వాళ్ళు అయితే మన దగ్గర కోహినూర్ వజ్రాన్ని అయితే తీసుకుపోయారు, కానీ బుమ్రా లాంటి ప్లేయర్ని అయితే దాన్ని అయితే అదే తీసుకపోలేరు అనే ఒక ట్రెండ్ అయితే జరుగుతూ ఉంది. నిజంగా అసలు బుమ్రా అయితే కోహినూర్ వజ్రం కంటే విలువైన ఆటగాడు. రేపు ఫైనల్ మ్యాచ్ ఇంకెక్కువ వికెట్ తీసారనుకుంటున్నా. టీం మొత్తం ఫార్ముల్లో ఉంది, ఒక్క అభిషేక్ శర్మ తప్ప. అభిషేక్ శర్మ కూడా ఆడతాడని అనుకుంటున్నా, కానీ కప్పు గెలిస్తే మాత్రం వేరే లెవెల్ నిజంగా. ఒకవేళ నాకు తెలిసి మాత్రం వన్ సైడ్ అయితే ఉండొద్దు మ్యాచ్. వన్ సైడ్ చూస్తే మనకే చూడబుద్ధి కాదు. వాళ్ళు న్యూజిలాండ్ ఆడాలి 180 లోపాన, లేకపోతే రన్స్ కొట్టాలి. మన టీమిండియా కొట్టడానికి అండర్ ప్రెషర్లో గెలవాలి. ఉత్తగానే కప్పు గెలిస్తే ఆ కిక్ ఉండదు. కాబట్టి మ్యాచ్ అయితే రసవతారంగా ఉండాలి. రేపు నాకు తెలిసినంత వరకు అయితే రికార్డులు అయితే బద్దలవుతాయి. హాట్స్టార్ మరి లాస్ట్ మ్యాచ్ అయితే 67 మిలియన్లు వెళ్ళిందంట. దాదాపు 67 కోట్ల మంది ఏమో చూసారంట. మరి ఈ మ్యాచ్ అయితే మరి 80 కోట్ల మంది వస్తుండొచ్చు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ కూడా మెచ్చుకోవచ్చు నిజంగా. లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో అయితే లాస్ట్ ఓవర్ అయితే అక్షర్ పటేల్తో వేయిస్తాడు అనుకున్నా, కానీ ఆ సాహసం చేయలేదు. ఎందుకంటే జాకోబ్ బేతల్ ముందే ఫామ్లో ఉన్నాడని చెప్పేసి శివన్ దుబేతో నేర్పించి అయితే మ్యాచ్ అయితే గెలిపించిండు. శివన్ దుబే వాస్తవంగాడికి ఈ మధ్య అంత బౌలింగ్లో అయితే ఏమాత్రం రాణిస్తలేడు, కానీ బ్యాటింగ్ అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్. మంచిగా స్పిన్నర్లను అయితే, ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను అయితే శివన్ దుబే కొట్టడంలో అయితే ఒక స్కిల్ ఉన్న ప్లేయర్. ఓకే, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన ఈ రింకు సింగ్ వాళ్ళ నాన్నగారు అనుకోవడం అత్యంత బాధాకరం. అతను ఆడతలేడు కాబట్టి ఇప్పుడైతే సంజు శాంసన్ అయితే టీంలోకి వచ్చిండు. ఏదో ఒక రకంగా అయితే ఇండియాకి అయితే బెనిఫిట్ అయితే జరుగుతూనే ఉంది. ఐ హోప్ రేపటి మ్యాచ్లో అయితే మొదట్లో చెప్పినట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతానేమో 220 రన్స్ టీం కొట్టాలి మన టీమిండియా. కొట్టి ఆపోజిట్ టీం మీద ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నరేంద్ర మోడీ స్టేడియం కాబట్టి. ఒకవేళ ఫస్ట్ బ్యాటర్ న్యూజిలాండ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా అయితే 180 లోపు అయితే ఆల్అౌట్ అయితే చేయాలి. ఏదేమైనప్పటికీ ఇండియా మాత్రం కప్ గెలవాలి. జై భారత్, జై హింద్. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.